చాలా రోజుల పాటు వైఎస్ కుటుంబంతో గతంలో కాంగ్రెస్లో కావచ్చు, ఇప్పుడు వైసీపీలో కూడా ఉంటూ వస్తున్నటువంటి ఆయనే రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన రాజీనామా చేసిన తర్వాత కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. నేను రాజీనామా చేయడానికి దారితీసిన పరిణామాలు, నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, లేకపోతే నాకు మంత్రి ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, పైకి కనిపించేది ఇదే, కానీ నేను ఏ స్థాయిలో సాక్రిఫైస్ చేశాను అనేది ఒక అంశం. కానీ ఈ రాజీనామాని ఎట్లా చూస్తారు? ఒకటి. రెండు, కూటమి పార్టీలు వైసీపీని ఖాళీ చేయించేందుకు చేస్తున్నటువంటి ఎత్తుల్లో ఇది భాగమా? శ్రీహరి గారు, మీకు అలానే జ్యోతిర్మయ్య గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం, శుభ సాయంత్రం. ఇప్పుడు వాళ్ళని జ్యోతిర్మయ్య గారు ఉన్నట్టుగా కొనుక్కోవాల్సిన అవసరమో, వాళ్ళని బ్రతిమలాడో ఇంకోటి చేయాల్సిన అవసరం మాకేమైనా ఉందా? ఫస్ట్ మనం అట్లా ఆలోచిద్దాం. సరే, రాజకీయంగా మేము మాట్లాడే ముందు కంటే కూడా ఏదైనా కానీ అవసరమే కదా మనిషికి. ఒక మనిషికి ఏదైనా అవసరం, ఏదైనా చేపిస్తుంటారు. అట్లా రాజకీయ పార్టీలకు కూడా ఏదైనా అవసరం, ప్రభుత్వంలో మాకేమన్నా ఓటింగ్కి సరిపోయే ఓటింగ్ లేకపోతేనో, లేకపోతే వాళ్ళ అవసరం ఏదైనా ఉందా అనేది కూడా ఒకసారి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానీ, లేదంటే వాళ్ళకి ఒక పేపర్ ఉంది కాబట్టి ఆ పేపర్లో రాసేటప్పుడు కానీ కొంచెం ఆలోచించాలి కదా. మళ్ళా నేను మాట్లాడితే మళ్ళీ ఫీల్ అవుతారు వీళ్ళంతా జర్నలిస్టులన్నీ ముసుగులో. అటు కోట్ల మూటలు, ఇటు నీతి మాటలు. ఇవాళ వాళ్ళ పేపర్ లో పెట్టినటువంటి హెడ్డింగ్ దాంట్లో ఏం రాశాడు, 50 కోట్లు ఒకళ్ళకంట, 20 కోట్లు ఒకళ్ళకంట. అంటే ఇది ఎక్కువ టైం అని వాళ్ళకి 50 కోట్లు అంట, తక్కువ టైం కన్నా 20 కోట్లు అంట. అంత 50 కోట్లు 20 కోట్లు ఇచ్చే డబ్బు ఉంటే మేము పేదలు చేద్దాం కదా. నీకు నాకు తెలిసి ఒక పాయింట్ ఉంది సార్. బేదా మస్తాన్ రావు అనే వ్యక్తి ఆయన వ్యాపారవేత్త. సో అంతకుముందు ఆయన శాసనసభ్యులుగా పోటీ చేశారు. వాళ్ళ సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. నాకు తెలిసి ఆయన కొనేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏ పరిస్థితుల్లో వైసీపీలో రాజ్యసభ సభ్యుడు అయ్యాడు, దాని వెనక ఏం జరిగింది అనేది చాలా మందికి తెలుసు. ఫస్ట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడి చెప్తాను. అన్ని కోట్లు ఇచ్చేటట్టుంటే మేము ఆ కోట్లు ఇంకో దానికి ఉపయోగపెడతాం. రేపు వనమహోత్సవం చేస్తున్నాం. మేము వాళ్ళకిలాగేదో మొక్కలు పెట్టే ఫోటోలు తిరగడం కాదు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు. మీరు బతికించగలిగితేనే మొక్క నాటండి. మీరు పెట్టినటువంటి మొక్కని మీరు సంరక్షణ చేసి బతికించాలి. క్లియర్ గా మా ఆఫీస్ నుంచి మాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, మీరు 5-10 రూపాయలు ఇచ్చి పారక్షణ దగ్గర మొక్క కొనండి, ఫ్రీగా తీసుకెళ్ళద్దు. తీసుకెళ్లిన మొక్కని పెంచాలి. పెంచడానికి ఫ్రీ గార్డులు మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మాకు. అట్లయితేనే మొక్కను పాతండి అన్నారు మాకు ఆఫీస్ నుంచి. ఏదో పాతేసి ఒక ఫోటో పెట్టేసేసి మళ్ళీ రేపు పొద్దున్న దాని మొక్కను చూడకుండా ఉండేదట్టు కాదు. అంటే మా యొక్క కూటమి యొక్క ఆలోచన చూడండి ఒకసారి ఎట్లున్నాయో. ఇలా ఉన్నప్పుడు మేము వాళ్ళకి కోట్లు వాళ్ళకి 100 కోట్లు వాళ్ళకి పెట్టే బదులు ఆ 100 కోట్లు మేము మా కార్యకర్తలతో ఇచ్చి కింద మేము పంచాయతీల పనులు చేపిస్తాం కదా. అసలు పంచాయతీలు నిర్వీర్యం చేస్తారు, ఆ పంచాయతీలు బాగు చేస్తాం కదా, గుంటలు పొడుస్తాం కదా. మేము ఇవాళ కాంట్రాక్ట్ రమ్మంటే వాళ్ళు మామూలు ఇదివరకు కాంట్రాక్ట్ గవర్నమెంట్ ఒక బిడ్ ఇస్తే ఆ బిడ్ ప్రకారం చేసినప్పుడు అట్లా కాదు. 10 రూపాయలు మేము కాంట్రాక్ట్ అంటే 10 రూపాయలు సరిపోవు, మాకు 20 రూపాయలు ఇవ్వండి అంటున్నారు. అలాంటి పరిస్థితులు వాళ్ళు రాస్తుంది. ఇలాంటప్పుడు మాకేం అవసరం ఉంది? ఇకపోతే మీరు అన్నట్టుగా కొన్నారంటే ఇప్పుడు దాకా వీళ్ళ నాయకులందరూ కూడా అమ్ముడుపోయాయి వ్యవసాయాలకి. ఇప్పుడు దాకా చెప్పారు కదా మా మహానాయకులు అని చెప్పారు ఇక్కడ అందరినీ. మా మహానాయకులు అంటే నీ దగ్గర ఉన్నప్పుడు మహానాయకులు వాళ్ళు అసలు ఏమో మచ్చలేని అమాయకులు, చాలా మంచి వాళ్ళు, అమాయకులు చాలా మంచి వాళ్ళు. ఇవాళ నీ దగ్గర నుంచి అమ్ముడుపోయేవాళ్ళ అంటే అమ్ముడుపోయేవాళ్ళ. ఈ అమ్ముడుపోయే మాటకు వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు రిజైన్ చేసినటువంటి మోపిదేవ రమణారావు గారు కానీ, లేదా మత్సానరావు గారు కానీ, లేదంటే రేపు ఇంకోరు వస్తారన్నారు వాళ్ళు కానీ, లేదంటే పొత్తులు సునీత గారు వచ్చారు కదా, వీళ్ళంతా రిజైన్ చేసిన వాళ్ళు మాట్లాడాలి. లేదంటే అమ్ముడుపోయే వాళ్ళ ఏంటనేది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మాటలకు కానీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాటలకు కానీ వాళ్ళు మాట్లాడాలి. దానికి నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ మీరు చెప్పేది ఇందాకన్నట్లుగా అసలు రాజ్యసభకి ఎవరిని పంపిస్తున్నామండి? కొంచెం మనం ఆలోచిద్దాం. నేను కూడా విశ్లేషణ చేసుకుంటా. పార్టీ ఒకసారి అనుకున్నాం, ఎందుకంటే నేను కూడా పౌరుడుగానే మాట్లాడతాను. రాజ్యసభకి ఎవరితో పనిచేస్తున్నాం? పార్టీలో, రాజకీయ పార్టీ నుంచి సామాన్యులు మనం పంపిస్తున్నారా? అందరూ బడా పారిశ్రామికవేత్తలు నాకు పంపుతుంది. ఎక్కడ అడప అప్పుడు ఎప్పుడన్నా ఒకళ్ళు జరిగితే అసలు వెళ్తుంది ఎవరు? అందరూ బడా పారిశ్రామికవేత్తలాగా. ఇప్పుడు మీరు అన్నట్టుగా గద మత్సాన్ నగర్ అనగానే మీరు చెప్పుకొచ్చారు. ఆ రకంగానే ఉన్నటువంటి 1100 మంది ఎవరైనా కానీ సామాన్యులు ఉన్నారు వాళ్ళలో. అందరికీ ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళే కోట్లు సంపాదించాడు కదా. ఏ రకంగా సంపాదించాడు అందరూ తెలుసు ప్రపంచానికి. అందరూ వాళ్ళే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని కొనే అవకాశం ఉంటుందా మాట్లాడటానికి? ఇక్కడ ఏంటంటే సార్ నేను అనుకుంటుంది, నేను వాట్ ఐ ఫీల్, నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఓకే
కొనాలనుకోవడం లేదా అమ్ముడు పోవడం అనేది పక్కన పెడదాం సార్. మీరు ప్రలోభాలు పెడుతున్నారా, వారికి వల విసురుతున్నారా? వాళ్ళకి వల విసిరినప్పుడు వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం ఏంటంటున్నాం మనం. వాళ్ళలో ఎవరు దేనికి పనికి వస్తారు? నేను స్ట్రైట్ గా అనుకుంటున్నానండి. ఇప్పుడు నాకు తెలుసు, మీరు చెప్పారు రమణారావు గారికి నేను ఓటేసినండి. ఓకే. మా పాత నియోజకవర్గం, పాత కూచినపూడి నియోజకవర్గం, తర్వాత ఎలిమినేషన్ లో పోయి రేపల వేయాల్సింది. అప్పటి నుంచి ఆయన మండల ప్రెసిడెంట్, నాకు ఊహొచ్చేదానికే మండల ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే. నేను కూడా ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యే ఓటు కూడా వేసినట్టున్నాను నాకు గుర్తు. ఇట్లా మా నియోజకవర్గమే. అక్కడ నుంచి కింద నుంచే పైకి వచ్చాడు పాప. ఆయన పైకి ఎదిగాడు, సంపాదించాడు, అన్ని రకాలుగా కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తే. ఆయన్ని వేరే రకంగా దగ్గర నుంచి చూసాం కాబట్టి. సరే పాప ఆయనతో పాటు జైల్లోకి వెళ్ళాడు, ఏ కారణాలు వెళ్ళాడో కూడా ప్రజలకు తెలుసు, ఎందుకు ఎలా వచ్చిందో, ఏ పరిస్థితుల్లో వెళ్ళాడో కూడా తెలుసు. ఆయన గురించి కొంతవరకు పాజిటివ్నెస్ అక్కడ మా ఏరియాలో ఆయన అంటే పెద్ద మనిషిగానే లెక్కేస్తాం. రాజ్యసభకి వెళ్ళింది కూడా పెద్ద మనిషిగానే వ్యవహరిస్తాం. కానీ ఇవాళ మాకేంటంటే